ఇందిరాదేవి, అపర్ణ, సుభాషు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు కావ్యని మోసం చేసి సీఈఓ అయ్యాడు. కావ్యని తీసుకురమ్మంటే విడాకులైనా ఇస్తాను కానీ కావ్యని తీసుకురానని మొండిగా చెప్తున్నాడు. వీడిని ఎలా ఒప్పించాలి అని బాధపడుతూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే నాన్నగారితో చెప్పొచ్చమ్మా అంటుంటే ఆ ముచ్చట కూడా అయ్యింది. మీ నాన్నగారు రాజు మోసం చేశాడు, నిన్ను తిరిగి సీఈఓని చేస్తాను, ఆఫీస్కి రమ్మంటే నేను ఆఫీస్కి రావడం ఇష్టం లేకనే ఆయన మోసం చేసి గెలిచారు. ఆయన బాధ పెట్టి నేను ఎక్కడికి రానని చెప్పింది అని చెప్తూ ఉంటుంది. ఈ కింతలో కనకం ఇందిరాదేవికి ఫోన్ చేసి నీ మనవడు చేయాల్సిన పని చేసేశాడు, నా కూతురు తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకునింది, ఇప్పుడు ఏం చేయాలన్నా మీరే చేయాలి అని అంటుంటే ఈ కింతలో అపర్ణ ఫోన్ తీసుకొని నా కొడుకు ఏమన్నాడు, నీ కూతురు ఏ నిర్ణయం తీసుకునింది అనేది నాకు అనవసరం, ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా కావ్య నా కోడలు, ఇందులో ఏ మార్పు లేదు, నీకు నేను మాటిస్తున్నాను కనకం, 2 రోజుల్లో నీ కూతురు నా కోడలుగా ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్తూ ఉంటుంది. ఇక అపర్ణ కావ్యను కాపురానికి ఇంటికి తీసుకొస్తావా లేదని సీరియస్గా రాజును అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో నా కళావతిని ఇంటికి తీసుకురానంటే తీసుకురానని చెప్పేస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అపర్ణ ఇంట్లో కనిపించకపోయేసరికి సుభాష్ ఇల్లంతా వెతుక్కుంటూ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి అమ్మ అపర్ణని చూసావా అని అడుగుతూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే ఉదయం నుంచి నేను అపర్ణని చూడనే లేదు అని చెప్తూ ఉంటుంది. ఈ కింతలో శాంత్ అక్కడికి వచ్చి బాబుగారు అమ్మగారి గది శుభ్రం చేస్తుంటే ఈ లెటర్ కనిపించింది అని ఒక లెటర్ ఇస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రుద్రాణి అయితే లెటర్ రాసిపెట్టి వదిన వెళ్ళిపోయిందంటే పర్మనెంట్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉంది అని అంటుంటే ఇక ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కనకం వాళ్ళ గేటు ముందు కారు ఆగి అందులో నుంచి అపర్ణ సూట్ కేసు పట్టుకొని నేరుగా కావ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అది చూసి కావ్య కనకం పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్తూ ఉంటారు. ఇక అత్తయ్య గారు ఏంటి మీరు సూట్ కేసు పట్టుకొని మా ఇంటికి వస్తున్నారని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది కావ్య. ఇక అపర్ణ అయితే ఆ ఇంట్లో ఉండనని లెటర్ రాసిపెట్టి శాశ్వతంగా నీ దగ్గరికి వచ్చేసాను, నా కోడలు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని చాలా సీరియస్గా చెప్తూ ఉంటుంది. ఇక కనకం అయితే ఆశ్చర్యపోయి అపర్ణ వంక చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే మీరు మా ఇంట్లో ఉండడం ఏంటి అత్తయ్య గారు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే నా కోడలు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను, అది నీ పుట్టిల్లా లేక అత్తగారిల్లా అనేది నువ్వే నిర్ణయించుకో అని చెప్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.